వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో యమలోకానికి దారితీసే తలుపుల గురించి తెలుసుకుందామా? గరుడ పురాణంలో మరణాంతర జీవితంపై వెలుగునిచ్చే మృత్యువుకు అధిపతి అయిన యమరాజు. నిజానికి గరుడ పురాణం హిందూ మతం యొక్క అతి ముఖ్యమైన గ్రంథాలలో ఒకటి. ఇది జీవిత జనన మరణ చక్రం, నరకం, స్వర్గం, మానవ కర్మల ఫలితాల గురించి వివరంగా వివరిస్తుంది. అయితే ఈరోజు మనం గరుడ పురాణం ప్రకారం యమలోకంలో ప్రవేశించే ఆత్మలు ఏ ద్వారం నుండి వారి కర్మలను బట్టి ప్రవేశిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. యమలోకంలోకి ఆత్మలు ప్రవేశించటానికి 4 ప్రవేశాలు ఉన్నాయని గరుడ పురాణంలో పేర్కొనబడింది. తన జీవితకాలంలో చేసే చర్యల ఆధారంగా ఒక వ్యక్తి శిక్షించబడతాడు. ఈ 4 ద్వారాలు ఆత్మ యొక్క విధులను బట్టి విభజించబడతాయి. తూర్పు ద్వారం నుండి నిష్ణాతులైన యోగులు, గొప్ప తపస్వులు, ఋషులు, సాధువుల కోసం తయారు చేయబడినది. పుణ్యాత్ములు మాత్రమే ఈ ద్వారంలోకి ప్రవేశం పొందుతారు. ఇక ఈ ఆత్మలు యమలోకానికి చేరుకున్నప్పుడు తూర్పు ద్వారం తెరుచుకుంటుంది. ఇక గరుడ పురాణంలో ఈ తలుపు అనేక రకాల రత్నాలు, ముత్యాలతో నిండి ఉంటుంది. పుణ్యకర్మాలు చేసే ఆత్మలను స్వాగతించటానికి గంధర్వులు, అప్సరసులు, దేవతలు ఈ ద్వారం వద్ద నిలబడి ఉంటారు. ఇక పుణ్యాత్ములు ఈ ద్వారం గుండా ప్రవేశించినప్పుడు వారిపై పుష్పాలు కురిపిస్తారు. ఇక చిత్రగుప్తుడు వారిని గౌరవించి స్వర్గానికి మార్గాన్ని అందిస్తాడు. ఇక పశ్చిమ ద్వారం దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేసే ఆత్మల ప్రవేశం కోసం ఉంటుంది. తమ జీవితంలో ఎల్లప్పుడూ ధర్మాన్ని అనుసరించి నిస్వార్థంగా అందరికీ సేవ చేసిన తీర్థయాత్ర లేదా ఏదైనా తీర్థయాత్రకు ప్రాణాలను త్యాగం చేసిన వ్యక్తుల ఆత్మలు ఈ ద్వారం గుండానే యమలోకానికి ప్రవేశిస్తాయి. ఇక ఉత్తర ద్వారంలో సత్యవంతులు ఆత్మలు, వారి తల్లిదండ్రులకు సేవ చేసిన వారు, ప్రజలకు సహాయం చేసిన వారు ఉత్తర ద్వారం ద్వారా యమలోకానికి ప్రవేశిస్తారు. ఇక దక్షిణ ద్వారం చాలా బాధాకరమైన ద్వారం. ఈ తలుపు ఇతర తలుపుల నుండి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. జీవితాంతం మాంసాహారం, మద్యం సేవించటం, తల్లిదండ్రులను బాధపెట్టడం, దైవాన్ని నమ్మకపోవటం, భార్యాభర్తలకు ద్రోహం చేయటం, ఇతర పాపకార్యాలు చేయటం లాంటి పాపాలు చేసిన ఆత్మలు ఈ ద్వారం ద్వారా ప్రవేశిస్తారు. ఈ ద్వారం చేరుకోకముందే ఆత్మ అనేక రకాల పీడలను అనుభవించి యమలోకానికి ప్రవేశిస్తుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.